రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబినాయన రాంభద్రపురం మండలం కొండకి గ్రామ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులు విద్యా ప్రగతి, మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోంచేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇవాళ మరి చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కిట్కో హౌసింగ్ స్కీమ్ అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. ఎంతో ప్రతిష్టాత్మకంగా బిలో మిడిల్ క్లాసు పేదలకి మంచి వసతులతోని ఇల్లు దక్కాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి హౌసింగ్. సుమారు మన బొబ్బిలి మున్సిపాలిటీకి అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు 2239 ఇల్లు మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. సుమారు అప్పటికే 70% పనులు పూర్తయి ఒక బ్లాకు కన్స్ట్రక్షన్ మొదలయ్యేసరికి ఎన్నికలు వచ్చాయి. దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాలేదు. ఎప్పుడైనా ఒక మంచి పని ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ మంచి పనిని కొనసాగించే పరిపక్వత, ఇంకితిగానో ఒక మనిషికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వానికి అప్పుడు కిందసారి లేదు. వాళ్ళకే పేరు ఉండిపోను. 5 రూపాయలకి 100 మంది పేదలు ప్రతిరోజు తినేవారు. దాన్ని కొనసాగించుకుని అన్నా క్యాంటీన్ని తొలగించారు. అన్నా క్యాంటీన్ నేను ప్రవేశపెట్టి నా పుట్టినరోజుకి నా సొంత డబ్బులతో నేను ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమంటే మాకు అన్నా క్యాంటీన్ బిల్డింగ్ వద్దు, అందరు కూడా రోడ్ల మీద భోంచేస్తున్నారు, 100 మంది రోడ్ల మీద తింటున్నారు, ఆ లోపల ప్రాంగణం ఇవ్వండి, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది, అప్పటికే రోడ్డు వెడల్పు అయిపోయింది, ఏమైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అక్కడే ఉంది, మున్సిపల్ ఆఫీస్ అక్కడే ఉంది, పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది, లోపల ప్రాంగణం ఇవ్వండి అంటే మేమేదో అందరికి ఉపయోగపడి మార్కెట్ కడతామని ఒక అబద్ధపు సాకు చెప్పి అవాళ ఆ లోపల ప్రాంగణం కూడా అవ్వలేదు. అయితే మనం మొదలుపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ సంకల్పం ఎంత గొప్పదంటే యాక్సిడెంట్ మాట దేవుడు అంత 100 మంది అన్ని 814 రోజులు వేలాది మంది ఆకలి తీర్చినటువంటి మన అన్నా క్యాంటీన్ ఒక రోజు ఒకటి బ్రేక్ కూడా యాక్సిడెంట్ మాట దేవుడు సడన్ బ్రేక్ కూడా ఎవడేసి తప్పించుకోవాల్సిన అవసరం లేకుండా నిర్విరామంగా కొనసాగి టిట్కో ఇల్లు ఎవరికి పేరును చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినా కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసిన పేరు ఆల్దే ఉన్నాం. అన్నా క్యాంటీన్ కొనసాగించుంటే పేరు ఆల్దే ఉన్నాం. పేదలకి మంచి జరగవలసినటువంటి పనుల్ని అతి దుర్మార్గంగా కొనసాగించుకోవడమే కాకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ రెట్టింపు ధరలతో ఇవాళ పనులు కొనసాగుతున్నాయి. ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడాను అక్కడ ఇల్లు దక్కును నవంబర్ నెలలో నెల గృహప్రవేశాలు ప్లాన్ చేస్తున్న వాళ్ళందరితో పాటు మీరు కూడా ఉండవలసిన. కానీ ఎన్నో ఇబ్బందులు పడి మీరు ఎన్నాళ్ళు ఓర్చినందుకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా అన్నాం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, ఎవరిని కూడా బాధ పెట్టే ప్రభుత్వం కాబట్టి ఇవాళ మీ డబ్బులు అన్నింటినీ కూడా బదిలీగా మీకు ఇవాళ మేమందరం కూడా ఫాలో అప్ చేసి సుమారు 1,57,00,000 రావాల్సిన నిధుల్లో ఇవాళ మొదటి విడతగా 66,33,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. దయచేసి ఎవరి డబ్బు అయితే రాలేదో మీరు ఆదాయం పెట్టిన వారం 10 రోజుల్లో ఆ డబ్బు కూడా మీకు వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. వారం 10 రోజులు
మీకు అందరికీ ఏవైతే ఇవి అమ్మ జాగ్రత్త వినాలి వెనకదలా తర్వాత మాట్లాడుకోండి. ఎవరికైతే ఈ టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేశారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కొంతమందికి నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు. డిస్ప్యూటెడ్ అని చూపిస్తుంది. ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఆ పట్టాలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాలు శుద్ధి చేసి ఆ దరిద్రం అంతా కడిగి మేము మీకు అప్పచెప్పబోతున్నాం. అది కూడా చేయబోతున్నాం. తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందించి ఇన్ని రోజులు ఓర్చినందుకు మీకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరించుకుంటూ క్షమాపణ కోరుతున్నాను. ఆగిపోయినప్పటికీ మీకు అందరికీ కూడా ఊరటం కల్పించే ఈ కార్యక్రమం చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి, అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి సంబంధించి దీనికి కృషి చేస్తున్న అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు.